ఆరాధనలోని కీర్తనగా చదువుకున్నాం. దయచేసి అందరూ లేచి కూర్చుంటే మన ఆరాధనలోని కీర్తనగా చదివించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం కూడా భూమి ఆకాశాలను సృష్టించిన దావీదు కీర్తన గ్రంథంలో నుండి 4వ కీర్తన ఉత్తర ప్రత్యర్థ రీతిగా చదువుకున్నాం. దావీదు కీర్తన గ్రంథంలో నుండి 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు. ఇరుకులో నాకు విషయాలను కలుగజేసిన వాడు నీవే. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుస్తుంది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించి నీతియుక్తమైన బలులు అర్పించుతూ యెహోవాను నమ్ముకున్నాను. వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించి నాకు సంతోషం కంటే అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించింది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ హృదయంలో మహిమపడుతున్నాను. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ నవంబర్ మాసంలో తొలి శుక్రవారం మీ సన్నిధిలో మేము ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. మీ దయను బట్టి, కృపను బట్టి, గడిచిన అక్టోబర్ మాసం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ నవంబర్ మాసం క్రిస్మస్ మరి ఆరాధన ప్రారంభమయ్యే నెల. ప్రపంచమంతా నిన్ను పూజించడానికి, ప్రార్థించడానికి సిద్ధపడే దినాలు. మరి ఫాదర్ 5 రోజుల దేవాలయంలో ఈ ఉపవాస ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చారు. ఉపవాసం ద్వారా నీ సహవాసం ఉంటానికి, మా ప్రతి అవసరత తీర్చే దేవుడిగా మీరున్నారు. ప్రతి వ్యాధి బాధను తొలగించే దేవుడిగా, ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అలాగే తండ్రి, మా పాపల కొరకు మీరు మీ ప్రాణం పెట్టి మీ రక్తం కాచి మమ్మల్ని రక్షించారు. మేము కూడా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకడంలో కొరకు దయచేయండి. ఇదిగో ఈ వాక్యాన్ని బోధించబోచుండగా అనుకునే నాకు ఆత్మజ్ఞానం ఉన్నాను. ఈ వాక్య అధ్యాయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవటానికి, ఈ వాక్యం మంచి నేల పడిన విత్తనమని నూరత్తనగా వదిలిటి కృపనిమ్మని ప్రభువైన యేసు గారు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అక్టోబర్ మాసమంతా కాపాడి సంరక్షించిన దేవాది దేవుడి వందనాలు. తిరిగి మరి నవంబర్ మాసం తొలి
శుక్రవారం దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కీర్తన గ్రంథంలో 4వ కీర్తన. ఈ 4వ కీర్తనలోని కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రాముఖ్యమైన వాక్యం ఏమిటంటే ప్రభునందు ప్రియమైన వారు 4వ వచనం, భయము నుండి పాపము చేయబడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఓరకుంటాడు. మరి ఈ కీర్తన దావీదు కీర్తన. మనకి ఈ 150 కీర్తనలు 72 కీర్తనలు దావీదు రాశాడు. ఎక్కువ రాశాడని ఆయన పేరు పెట్టాడు. ఈ కీర్తనలో మొదటి వచనంలో దావీదు దేవుడితో మాట్లాడతాడు. ఆ తర్వాత 2 నుండి 5 వచనాలు మనుషులతో మాట్లాడతాడు. మళ్ళీ 6 నుండి 8 వచనాలు దేవుడితో మాట్లాడతాడు. అంటే ఒకే కీర్తనలో ఇటు దేవునితో అటు మనుషులతో మాట్లాడింది. మొట్టమొదట దావీదు ఈ కీర్తనలో మొదట దేవునితో మాట్లాడతాడు. అంటే అడ్రస్ చేసి మాట్లాడతాడు. నా నీతికి ఆధారములు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. ఇదంతా దేవునితో చెప్పిన మాట. ఇక ఈ కీర్తనలో 2 నుండి 5 వచనాలు మనుషులతో మాట్లాడతారు. నరులారా అంటే మానవులతో మాట్లాడుతారు. ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన ఎన్ని ప్రశ్నలు ప్రేమించగలరు, ఎంతకాలం అబద్ధాలను వెతుకుతారు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపం చేయకుని మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఓరకుండి నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకోండి. ఇప్పుడు మళ్ళీ 6 నుండి 8 వచనాలు దేవుడు వైపు మాకు మేలు చూపువాడని పలుకువాలనే యెహోవా అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాకు సంతోషం కంటే అధికమైన సంతోషము నీకు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని దినం నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తాను. 2 సార్లు మరి దేవుడితో మాట్లాడినట్టు, ఒకసారి మనుషులతో మాట్లాడినట్టు ఇక్కడ రాయబడి ఉంది. ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రభువులకు ప్రియమైన వారలారా, దావీదు దేవుడితో మాట్లాడుతూ నాకు ఇరుకులో విశాలత ఇచ్చిన దేవుడు అని చెప్తున్నాడు. జీవితం అప్పుడప్పుడు ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఊపిరి పీల్చుకోలేనట్టుగా ఉంటుంది. విశాలత, ఇరుకు విశాలత పక్కపక్కనే ఉన్న విశాల జీవితం వేరు, ఇరుకు జీవితం వేరు. కాబట్టి ఇరుకులో విశాలత నివేదించాం. నాకు ఒంటరిగా జీవితం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ అంటున్నట్టు నేను ఒంటరిగా ఉండను, నెమ్మదిగా పండుకొండను, నెమ్మదిగా పండుకొని సురక్షితంగా ఉంటాను. కొన్నిసార్లు మన కళ్ళకి నిద్ర రాని రాత్రులు చాలా ఉంటాయి. మనం నెమ్మదిగా రాత్రి వేళ నిద్రపోవాలి అంటే ఆయన ఒక సూత్రం చెప్పాడు. అదేమిటంటే 4వ వచనం, మీరు పడకల మీద ఉండగా మీ హృదయాల్లో వాక్యాన్ని ధ్యానం చేసుకుని చాలు. వాక్యము ధ్యానం చేసినప్పుడు, వాక్యం అంటే ప్రభు అయిన యేసే, ఆయన్ని ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనసుకు నెమ్మది దొరుకుతుంది. ఎందుకంటే ఆయన శాంతి సమాధాన కర్తయ్యదు అధిపతి. కాబట్టి మీ ఒక్కొక్కసారి నిద్ర రాని రాత్రులు ఉంటాయి, నిద్ర దూరమైన రాత్రులు ఉంటాయి. ఆలోచించి తెల్లవారిపోయింది, మనం ఇక కళ్ళ మీదకి నిద్ర రాదు. 2 సార్లు తినాలని అనిపించి ఆహారం తినకుండా వండుకొని అలాగే పెట్టుకున్న రోజులు ఉంటాయి. చాలా ఇష్టమైన డ్రెస్సులు కొనుక్కొని వాడుకున్న రోజులు ఉంటాయి. ఇలా మానవ జీవితంలో నిర్లిప్తత, కొన్నిసార్లు మానవ జీవితం అంతా నిరాశ నిస్పృహల్లో కనపడతాడు. ఈ కీర్తనలో అంటాడు, మీరు పడకల మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేసుకొని పడుకోండి, సరిపోయింది, మీరు నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ ఈ కీర్తన అంటాడు, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను నెమ్మదితో పండుకొని, నెమ్మదితో పడుకోవటానికి వాక్య ధ్యానమే కారణం. వాక్యాన్ని ధ్యానం చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా నిద్ర రాదు, నెమ్మది రాదు, మాకు కూడా రాదు. భాషగారులుగా అప్పుడప్పుడు కొన్నిసార్లు బిజీ పనులు పడతాయి. పోయిన శుక్రవారం మనకు కొంచెం ఎక్కువ పని పడింది, అవునా? మనకు ఉదయారాధన, ఉపవాస ప్రార్థన, సమాధి కార్యక్రమం,
మళ్ళీ సాయంత్రం రిఫర్మేషన్ డే, మళ్ళీ ఎన్ని అయ్యేసరికి మనం ఏమనుకుంటాం, పగలంతా దేవుడి పనే చేశాం కదా, ఇంకా రాత్రి ప్రార్థన చేసుకోకపోతే ఏమి అనుకుంటాం. అదే శోధన అయినా ప్రార్థన చేసుకుంటేనే నెమ్మదిగా పడుకుంటాం. కాబట్టి ధ్యానానికి నెమ్మదిగా పడుకోవటానికి సంబంధం ఉంది. నెమ్మదిగా లేని పరిస్థితులను నెమ్మదిగా మార్చగలిగిన వాడు దేవుడు. అంటే మన చుట్టూ పరిస్థితులు అప్పుడప్పుడు మనకి ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలంగా ఉండవు. కానీ వాటిని మార్చగలిగిన దేవుడు, వాటిని మార్చగలిగిన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ నేను ధ్యానము చేసి ఊరకుండుడి అంటూ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఇక్కడ చెబుతున్నాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నేను నిద్రపోదును, ఒంటరిగా ఉన్న నీవు నన్ను కాపాడదు. అలాగే ఇక్కడ మొదట్లోనే చెప్పాడు, ఇరుకులో నాకు విశాలత ఇచ్చింది దేవుడు. మనం ఎప్పుడైతే రాత్రి వేళ ధ్యానం చేసుకుంటామో నెమ్మదిగా నిద్రపోతాం. వేళకి నిద్రపోవటం, తిండి తినటం కూడా ఒక ఆరోగ్య లక్షణం. అంటే వేళకి నిద్ర రావటం, వేళకి తిండి తినటం, అరగటం, అవి కూడా దేవుని గొప్ప కృపే. కొంతమందికి నిద్ర రాని వేళ వచ్చింది, దేవాలయం వచ్చింది. కొంతమందికి ఆకలి వేయదు, మంచి కూరలో భోజనాలు వండుకొని పారేసుకున్న వాళ్ళు చాలామంది కనపడతారు. అందువల్ల ఏమిటంటే ఇరుకు ఒకవైపు సాతాను సృష్టిస్తూనే ఉంటుంది మన జీవితాలు, ఇరుగ్గా, ఇబ్బందిగా, ఆటంకంగా. కానీ ఆ ఆటంకాలన్నింటినీ దేవుడు తొలగించి ఇరుకులో మనకు విశాలత ఇచ్చే దేవుడు, నెమ్మది. మీరు బాగా గుర్తు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు నానా బాధలు పడ్డారు. నిర్గమకాండం 1-2 అధ్యాయాలు. మగపిల్లలు పుడితే కాన్పుపేటల మీద చంపుకోవాలి. వారు ఏడ్చారు, మొర్రబెట్టారు. 2వ అధ్యాయం చివరి వచ్చిన మూలిగారు ఏడవలేక. కానీ ఎర్ర సముద్రం దాటగానే హాయిగా అనిపించింది. ఎందుకని? ఇప్పుడు మగపిల్లలు చంపుకునేది లేదు, ఇటుకలు తయారు చేసేది లేదు, ఇటుకల కొరకు, మట్టి కొరకు పరిగెత్తి, కట్టెల కొరకు పరిగెత్తి, అవునా, ఇల్లు కట్టడం కొరకు పరిగెత్తి, నెమ్మది లేదు, బానిస జీవితం. ఇప్పుడు చూస్తే స్వేచ్ఛ, స్వాతంత్రం. వేళకు మన్నా గుర్తుంది, అవునా, మన్నా తింటున్నారు, కూర్చుంటున్నారు. కాబట్టి దేవుడు వారి మూలుగులు విని, వారి ప్రార్థనలు విని వారిని విడుదల దయచేశారు. ఆ దేవుడే ఈరోజు మనకు కూడా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుడు మన హృదయాల్లో కలిగజేస్తాడు. నిజమే, వాక్యం చదువుకొని కాసేపు ప్రేయర్ చేసుకొని, కుదిరితే 2-3 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటే చాలా ప్రశాంతం ఉంటుంది. నేను ఉదయాన్నే ప్రతిరోజు 3 కీర్తనలు పాడతాను. ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం కూడా తప్పనిసరిగా 3 కీర్తనలు పాడతాను. పాడితే అది ఎవరిని గురించి పాడుతున్నాం? మన సృష్టికర్త గురించి, మనలో జీవవాయువు ఊదిన వారి గురించి. ఎప్పుడైతే మన నాలుక దేవుణ్ణి స్తుతిస్తుందో మన శరీరంలోని అవయవులన్నీ బలపడతాయి. వాక్యం చదివే కొద్దీ మనసులోకి నెమ్మది వచ్చింది, హృదయంలోకి నెమ్మది వచ్చింది. ఎందుకంటే జీవవాక్యం కదా, అది మిగతా సినిమా పుస్తకాలు, కథలో, స్టోరీలో చదివితే రాదు, అని అక్కడ రాదు. కాబట్టి కీర్తనలు పాడి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పడుకుంటే ఎంత ప్రశాంతత వచ్చిందో. ఒక్కొక్కసారి నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నిద్రలో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరా? కాబట్టి చీకట్లో సంచరించే తెగుళ్ళు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, నేను నెమ్మదిగా ఉంటాను. నెమ్మదిగా ఎందుకు అన్నాడు తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు నలుదిక్కుల నెమ్మది ఇచ్చాడంట. ఆయన ఇవ్వాలి. నాకు నేను నెమ్మది, నెమ్మది, ప్రైజ్ ది లార్డ్, నెమ్మది అంటే రాదు, అవన్నీ ఉట్టి మాటలే. నెమ్మది ఆయన ఇవ్వాలి, నలుదిక్కుల నెమ్మది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు నలుదిక్కుల దావీదుకు నెమ్మదినిచ్చాడు. అంటే శత్రువులు ముందుకు రాకుండా, ఇంట్లో వివాదాలు లేకుండా. దావీదుకి ఇంటా బయట శత్రువులు ఎక్కువ, అయినా దేవుడు నెమ్మదినిచ్చాడు. ఇదే దావీదు మరి 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడతాడు. అక్కడ నుండి దావీదు పారిపోయి ఆ సౌలుకి అల్లుడై ఏ టైంలో అయ్యాడు ఏమో కానీ, వాడు చంపపోతే ప్రాణభయంతో పరిగెత్తి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం దాకా పరిగెడతాడు ప్రాణభయంతో. ఎక్కడుంది నెమ్మది? కొండల్లో, గుహల్లో, ఫిలిస్తీన్ల ప్రాంతంలో
ఎక్కడెక్కడో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నలుదిక్కుల నెమ్మదినిచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు చెప్పనా? మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్ళిన తర్వాత 21 సంవత్సరాలు యెహోనాదాబు ఇంట్లో నువ్వు తేలా, ఇది తెచ్చాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడు పనిచేసినప్పుడు తృప్తి అనిపించింది. అందువల్ల దేవుడికి ఇష్టమైన పని ఏంటంటే మందసాన్ని తీసుకొచ్చి ఇంటి పక్కన పెట్టుకుంటాడు. ఎక్కడున్నాడు? దేవుడు పక్కనే ఉన్నాడు. దేవుడు నెమ్మదినిచ్చాడు. అందువలన మనము నెమ్మది, సమాధానం అందరం కోరుకుంటాం. శాంతిగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఈ నవీన సమాజం ఏమైందంటే ప్రశాంతత లోపించింది అందరిలో. పిల్లలు కాన్వెంట్ కింద పుస్తకాలు భుజాన్నిసుకొని వెళ్తున్నారు. యవనస్తులు చదువులు, లోకాకర్షణలు. పిల్లలు కదా, లోకం ఆకర్షణలు వస్తూ ఉంటాయి. మన పిల్లలు ఏమవుతారో మనం భయపడుతూ ఉంటాం. యుక్త వయసు వచ్చిన పిల్లలు చదువులు, ఉద్యోగాలు రాక, పిల్లలు వివాహాలు, గర్భఫలాలు, ఇట్లా మానవ జీవితంలో అన్ని దశల్లో కూడా ఎప్పటికీ నెమ్మది ఉంటుంది. అప్పుడప్పుడు కుటుంబాల్లో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్య ఆరోగ్య సమస్యలు, మరణ భయం, వీటన్నిటి మధ్య నెమ్మది ఎప్పుడుండే? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడైతే అక్కడ చెప్పాడు కదా, మీరు గానము చేసుకొని వండుకోండి అంటాడు. చాలాసార్లు ప్రార్థన చేయకుండా పడుకున్నవాడు, వాక్యం చదవకుండా పడుకున్నవాళ్ళు కూడా ఉంటారు చాలాసార్లు. లేకపోతే టీవీ సీరియల్ చూసాం, ఎవరో ఒకళ్ళు మాట్లాడి, ఈ మధ్య తక్కువగా మాట్లాడతలేదు. ఈ ఫ్రీ కాల్స్ వలన గంటలు మాట్లాడేస్తున్నారు. మనం కట్టేద్దాం ఫోన్ అన్నా కానీ అవతల లింట్ల. అర్థమైందా? తెలియకుండా నేను కూడా నిన్న ఒక ఆయనతో 40 నిమిషాలు మాట్లాడాను. అవతల ఆయన కూడా పాస్ గారు, ఇద్దరం మాట్లాడేవాళ్ళం కదా ఎక్కువగా. అట్లేమైపోతుంది, టైం కాస్త వేస్ట్ అవుతుంది. ఇదివరకు ఫోన్ ఏంటి? ల్యాండ్ ఇన్ఫర్మేషన్. ఫోన్ అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి ఎందుకు, కానీ ఇప్పుడు ఏంది? ఎంటర్టైన్మెంట్ అయింది. అందువల్ల టైం అస్సలు తెలియకుండా పోతుంది. మనం ఎక్కడో గడపకూడని సమయాన్ని గడపకూడని చోట గడుపుతున్నాం. గడపాల్సిన సమయాన్ని గడపలేకపోతున్నాం, నెమ్మదిని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ కీర్తనలో దేవుడు తన భక్తులకు నెమ్మదినిస్తాడు. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీరు ఉంచాలని తలుపుతున్నాను. అదేంటంటే 4వ వచనం, భయము నుండి పాపము చేయి. ఇది చాలా ముఖ్యమైన వచనం. ఈ వచనం మీదే మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భయపడి పాపం చేయబాక. ఎవరికి? దేవుడికి. భయము నుండి అని వెంటనే అన్నాడు, ధ్యానం చేయండి అన్నాడు. పాపం చేయటానికి ధ్యానం చేయటానికి మధ్య చూసారా, 2 వచనాలు పక్కనే ఉన్నాయి. భయపడి పాపం చేయబాకండి, ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ధ్యానము చేయలేడు. దావీదు హితబోధ ఏమిటంటే, మీరు పాపము చెయ్యొద్దు, భయము నుండి పాపము చేయకుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మధ్యాహ్నం కాలం పాపం చేయటానికి అవకాశాలు ఎక్కువ. నాకు తెలిసి మనుషులకి సాతాను మన కళ్ళకి రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాం. చాలా ఆకర్షణ లోకంలో కనపడతా ఉంటాయి. అదే సమయంలో పాపం చేసే వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు, పాపం చేసిన వాళ్ళకి కీడు వచ్చినట్టు, పాపం చేసిన వాళ్ళు ఏదో తగిలింది అయిపోయింది అన్నట్టుగా ఉండదు. వాళ్ళు కూడా బాగా కనపడతారు, వాళ్ళు కూడా హ్యాపీగా కనపడతారు, వాళ్ళు కూడా బలంగా కనపడతారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కార్లు ఉంటాయి, త్వరగా వాళ్ళు అన్నీ కొనేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది, ఈ బాగానే ఉంది, ఈ పాష్ గారు ఏందో ఇలా చెప్పాడు. అలాగా నేను సంఘంలో ఉన్నప్పుడు ఒక కుర్రాడు నాతో వాదన వేసుకున్నాడు. కుర్రాడంటే మధ్య వయస్కుడే. ఆయన మాటల మధ్య సావుకి వస్తూ ఉంటాడు తక్కువగా. వాళ్ళ మిస్సెస్ ప్రార్థన పర్వాలు, అతను సావుకి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ చెయ్యి బాగా లంచగొని చెయ్యి. నేను నన్ను అట్ట వద్దులే బాబు, అది మంచిది కాదంటే, పాష్ గారు నాకు 10 మంది ఉదాహరణ చెప్పాడు ఆ సంఘం. ఈ 10 మంది అన్యాయంగా బతుకుతున్నారు. వాళ్ళు ఏం కాలేదుగా. పైగా నేను ఇప్పుడు సంపాదించే వయసు, మరి ఇప్పుడే సంపాదించాలా అంటే అబ్బాయికి ఏం చెప్పాలి నాకు కూడా అర్థం కాదు. ఆయన చెప్పిన 10 ఉదాహరణలు ఆ సంఘంలోది. ఆయన ఏమంటాడు, ఏం కాదు పాష గారు, మీరు అనుకోవటమే కానీ వాళ్ళు బాగా సంపాదిస్తారు, బాగానే ఉంటారు, ఏమీ కాదు. కాబట్టి వాళ్ళకి ఏమీ కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకు కీర్తనలో కూడా కనపడతా ఉంటాయి. ఒకసారి మీరు కీర్తనల గ్రంథం చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేమిటంటే మనం అనుకుంటాం మనకి ఏమీ కాదు, అవన్నీ ఉట్టిదే, పాస్గారు లేదు నీతి బోధలు చెప్తారు, కానీ ఎవరికి ఏం కాదు, ఎవరికి ఏమీ కాదు. కాబట్టి
మనం 73వ కీర్తన చూడండి. 73వ కీర్తన మొదటి వచనాలు. ఇశ్రాయేలు ఎడ శుద్ధ హృదయ ఎడలకు నిత్యముగా దేవుడు దయాలు. అంటే ఏంటి? శుద్ధ హృదయం అంటే పరిశుద్ధ హృదయం అని. దాన్నే యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. శుద్ధ హృదయం కలవారి ఎడ దయాళుడు అంటూ నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది, లేకపోతే తప్పిపోయేది. ఎందుకు పాదాలు జారిపోయినాయి? నేను చెప్పిన ఆలోచన. పాపం చేస్తే ఏం కాదు, అక్రమంగా సంపాదించిన, అన్యాయంగా సంపాదించిన, లంచాలు తీసుకున్నా, మోసం చేసిన, 10 రూపాయల పని 100 రూపాయలు చెబుతాడు, 100 రూపాయలు తీసేసుకుంటాడు. అర్థమైందా? అట్లా అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తే తప్పేం కాదు అని ఇక్కడ నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడింది. నేను చెప్పింది అదే. భక్తిహీనులు బాగానే ఉంటున్నాడు, వాళ్ళకేం జరగట్లేదు. ఆయన ఉద్దేశం గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడుతుంది. మరణం ముందు వారికి యాతనలో మంచాన పడతలేదు, చాలా రోజులు ఉండలేదు. అవునా? పుష్టిగా ఉన్నారు, గుత్తలాగా ఉన్నారు, దూడబాతులాగా ఉన్నారు, పనిచేస్తారు, అన్యాయంగా సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు. అది అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? పుష్టిగా ఉన్నారు. అవునా? ఇతరుల కలుగు ఇబ్బందులు వారికి లేవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు రోగం రావట్లేదు. ఇవన్నీ బైబిల్లోనివేనా? కావున వాళ్ళకి ఏంటి? గర్వం. మాకేం కాదు, ఏమొచ్చినా డబ్బులు ఉన్నాయి చేతి నిండా, ఆసుపత్రికి వెళ్తాను, వైద్యం చేయించుకుంటాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, నాకేం కాదు, డబ్బులు ఉన్నాయి కదా అని అనుకుంటారంట వాళ్ళు. ఎవరు? డబ్బులు ఉన్నవాడు. నిజమే, పేదవాడు కాస్ట్లీ వైద్యం చేయించుకోలేరుగా. కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమీ కాదు, నాకేమి కాదు అని వారు బలత్కారమును ధరించుకుంటారు. కొవ్వు చేత వారి కన్నులు మెరకున్నాయి. సహజంగా నిద్ర లేని వాళ్ళు కళ్ళు గుంటలు పడతాయి, కళ్ళ చుట్టూ నల్లగా మరకలు వస్తాయి. అవునా? వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి? బాగా మెరకలు వచ్చేది. ఆ తర్వాత క్రింద ఏమన్నాడు చూడండి, ఎగతాళి చేయుతూ బలత్కారం చేత జరుగు కీడును గూర్చి మాట్లాడుతూ గర్వముగా మాట్లాడుదురు, ఆకాశం తట్టు చూసి ముఖం ఎత్తుదురు, వారి నాలుగు భూసంచారం. ఊరంతా మాట్లాడతారు, ఉన్నాయి లేని ఇవన్నీ మాట్లాడతారు. ఏం చేస్తారు? వాళ్ళు జలపానం సమృద్ధిగా తింటారు. దేవుడు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇది ప్రశ్న. ఏంటి, దేవుడికి తెలియలేదా? దేవుడు తెలుసుకోడా? ఏంటి జనం ఇట్లా ఉంటే దేవునికి గుర్తు రావట్లేదా అని అనుకున్నాడు ఈ కీర్తనాకారుడు ఆసాపు. అప్పుడు ఏమైందో చూడండి, మహోన్నతునికి తెలియలేదా అని వారు అనుకుందురు. అంటే మనుషులకు తెలియలేదు, దేవుడు కూడా తెలియలేదు అనుకుంటున్నారు. ఎంత దూరం వెళ్ళారు చూడండి. మనుషులకి తెలియలేదు, మరి ఆ బైబిల్ అదే చెప్తున్నాడు. ఎంత అహంకారానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఇతనికి ఒక బాధేసి, ఏంటంటే అసలు తెలుసుకుందాం దేవుడు ఏం చెప్తాడు దీని గురించి. ఇప్పుడు నీ సమస్య మీద, నీ అవసరం మీద దేవుడి దగ్గరికి వెళ్ళటం వేరు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళటం వేరు, చెడ్డవారికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళటం మరి అదే అక్కడ రాసింది. చెడ్డవారు, అక్రమస్తులు, అన్యాయస్తులకి ఏమైంది తెలుసుకోవాలి అని దేవాలయంకి వెళ్ళటం లేదు. అప్పుడు ఏమైందో చూడండి, ఇలాగ ముచ్చటింటుని అనుకునేడలా నీ కుమారులు వంశుని మోసపుచ్చు, అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించి నేను దేవుడి సన్నిధి పరిశుద్ధ స్థలం పోయి వారి అంతం గురించి ధ్యానించే వరకు ఆ సంగతి ఎలా ఉంది? ఆయాసంగా ఉంది. వాళ్ళేమో కళ్ళ ముందు కనపడుతున్నారు, ఇంకొక వైపు ఏమో పరిష్కారం కనపడతలేదు. అసలు ఇదేం చెప్తాడో దేవుడు కనుక్కుందామని లేదు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా రాజైన మరణిస్తే ఆ సంవత్సరం అత్యున్నత సింహాసనం నందు దేవుడు ఆసీనుడై ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్తాడు యెషయా. ఎందుకు? ఒక సమర్థుడైన రాజు చచ్చిపోతే దేశం ఏమైపోయింది, అందుకోసం వెళ్ళాడు. నిజమే, మంచిదే. మనకి ఇళ్లలో సమర్థుడైన వాళ్ళు ఉంటారు, పురుషులు స్త్రీలు. వాళ్ళు పోతే ఆ లోటు ఎప్పుడంతే ఉంటుందండి, అది తీరదు. ఏదైనా ఊరు వెళ్ళి 4 రోజులు 4 రోజులు రాకపోతేనే కూరగాయలు సరుకులు ఇంట్లో ఎక్కడ పడి ఉంటాయి. కొన్ని ఇళ్లలో అన్నీ చేసే స్త్రీలు ఉంటారు, అన్నీ మేదేసుకొని అడిగి తోవి చేసేవాళ్ళు. కొన్ని ఇళ్లలో పురుషులు కూడా అన్నీ చేసేవాళ్ళు ఉంటారు, అసలు ఆవిడ బయటికి రాకుండా. అలాంటి వాళ్ళు పోతే ఆ బాధ, ఆ నొప్పి ఒక రోజు కాదు, చాలా రోజులు. మరి నిజమే కదా. ఇప్పుడు రాజు సమర్థుడు, ఆయన టైంలో శత్రువులందరూ మౌనంగా కూర్చున్నారు. ఇప్పుడు ఆయన చచ్చిపోగానే ప్రవక్తకు ఒక డౌట్ వచ్చింది. సమర్థుడైన రాజు పోతే దేశంలో తిరుగుబాటు రావచ్చు, శత్రువులు రావచ్చు,
కాబట్టి ఏం చేయమని అడుగుతామని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నన్ను అడిగితే అది రైట్. మనకు సమస్య కొరత వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నాకైనా మీకైనా దేవుడి దగ్గర చాలినన్ని పరిష్కారాలు ఉన్నాయి. నేను మొన్న ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒకటి పెట్టాను, ఎవరో నాకు పెడితే. అదేమిటంటే తాళం తయారు చేసేటప్పుడే తాళానికి కప్పకి తాళం ఉంటుందండి. మరి ఆ తాళం తీయింది లేకుండా తాళం తయారు చేస్తాడు ఎవడైనా? తీసే తాళం చెవి కూడా ఉంటుంది కదా, చెవి లేకుండా తాళం తయారు చేస్తారా? చేయరు కదా. మానవుని సృష్టించినప్పుడే దేవుడు మానవుకు కావాల్సిన పరిష్కారాలు కూడా సిద్ధం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు దేవుడు అని వెళ్తే, అత్యున్నత సింహాసనం దేవుడు కనపడతాడు. దాని అర్థం ఏంటంటే, ఇలాంటి రాజులు పుట్టించేవాడిని, తిరిగి తీసుకునేవాడిని, నేను స్థిరంగా ఉండేవాడిని, నువ్వు నా వైపే చూడమన్నాడు. మనం కూడా అలాగే చూడాలి. మనం జీవితంలో ఆప్తులు కోల్పోయినా, ఇనవాళ్ళు కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా మనం దేవుడి వైపే చూడాలి. అప్పుడు అంటాడు, అత్యున్నత సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను దేవుడు చూశాడు. యెషయా ఎందుకు వెళ్ళాడు? దేశం ఏమైందని. ఇప్పుడు ఆసాపు ఎందుకు వెళ్ళాడు? గర్విష్ఠులు, అవునా? అసలు దేవుడే లేడంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు, వాళ్ళకే కీడు రావట్లేదు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని దేవాలయంకి వెళ్ళి దేవుడిని ధ్యానించినప్పుడు దేవుడంట 18వ వచనంలో కరెక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారే చోట ఉన్నారు. వాళ్ళకి తెలీదు. పడితే ఎక్కడ పడతారు? పాతాళంలో పడతారు, తిరిగి బయటికి రారు. కాబట్టి పడేందాకా వాళ్ళు అంతే ఉంటారు. మీరు చూడండి, సౌలు ఉన్నాడు, ఎవరు? పాత నిబంధన సౌలు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఆ తర్వాత దావీదుని చంపాలనుకున్నాడు అల్లుడిని, అవునా? మరి ఆయనకు అన్నం పెట్టారని 85 మంది యాజకులు చంపేశాడు దైవజనుల్ని. మరి ఆయన ఎంత దూరం వెళ్ళిపోయాడు? ఎవరినైనా చంపేయచ్చు. తీరా ఏమైంది? 31వ అధ్యాయంలో చూస్తే ఒక్కో రోజు మొత్తం చచ్చిపోయారు. ఎక్కడున్నారు? గిబ్బోవ పర్వతం మీద యుద్ధం జరిగితే సౌలు ముగ్గురు కొడుకులు ఒక్కరోజే. అప్పుడు దాకా ఏమనుకున్నా, నాకు తిరగలేదు అనుకున్నా. చాలామంది ఇలాగే గర్వంగా ఫీల్ అవుతారు, మనకేం కాదు, మనకేం జరగదు, అంతా ఓకే అనుకోని సమయంలో దేవుడు తీర్పు వచ్చింది. ఊహించని సమయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను మేలుకొని నా కాలం మర్చిపోయి వారు ఎలా ఉన్నాడు? కాలు జారే చోటేవాడు. పాపం చేసేవాడు కాలు జారే చోట ఉంటాడు, అది వానికి తెలియదు. కానీ దేవుని బిడ్డలు ఎవరుంటారు? పడిపోయే స్థితిలో కూడా నిలబెట్టే దగ్గరే ఉంటారు. అక్కడ వ్రాయబడింది కదా 4వ కీర్తనలో ఏమంటే, నేను వాక్యాన్ని ధ్యానం చేసుకొని పొందుకొనిదను, నేను నిద్రపోయేదను, అవునా? నెమ్మదిగా నిద్రపోతాను, ఒంటరిగా ఉన్నా నీవు నన్ను సురక్షితంగా ఉంచుతావు. పాపము చేయొద్దని ఆ కీర్తనలో దేవుడు చెబుతున్నాడు. భయము నుండి పాపము చేయదు. ఎందుకు ఇలా చెప్పాడు అంటే, పాపము ఎప్పుడు దేవునికి విరోధమైంది. గుర్తుపెట్టుకోండి, పాపం అనేది దేవుడికి విరోధం. అది పాస్కార్ చేసినా, రాజు చేసినా, ఎవరు చేసినా పాపం దేవునికి విరోధమైంది. పాపం చేస్తే దేవునికి మనకున్న అనుబంధం తెగిపోయింది. పాపం చేసిన వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా ఆ దేవుడు వినడు. మీరు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మరి దావీదు బెత్షెబాకు పుట్టిన కొడుకు బతకాలని 7 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు వినలా. అదే దావీదు పాపం చేయనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా చేస్తాడు. ప్రార్థన ఏం చేస్తుంది? పాపం చేయకుండా చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసి పడుకోండి అని ఎందుకు అన్నాడంటే, పాపం చేయకుండా ఆపేది ప్రార్థనే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ కీర్తనలో మీరు పాపం చేయకుండా భయం నుండి పాపం చేయి, భయపడండి. నన్ను అడిగితే ఈ మాట చాలా ముఖ్యమైనది. మీరు ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయంకి వస్తే అక్కడ ఒక వ్యక్తి భయపడి పాపం చేయకుండా పారిపోతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోషువకి నెత్తి మీదకి వచ్చి సమస్య. 39వ అధ్యాయంకి వస్తే ఆ 39వ అధ్యాయంలో యవనస్తుడైన యోషువకు పోతీఫర్ భార్య ఒకే ఇంట్లో ఉంటాడు. ఆవిడ యజమానురాలు, ఈయన పనివాడు, అవునా? ఆ యవనస్తుడైన పనివాడిని పాపానికి ప్రేరేపిస్తుంది ఎవరు? పోతీఫర్ భార్య. అలా ప్రేరేపించినప్పుడు మరి యోషువకు వెనక తిరిగితే దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటే చాలా నష్టం. వాస్తవంగా వాళ్ళ తమ్ముడిని కనేటప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, అంటే అమ్మలేదు, ఎవరో పిన్ని పెంచింది. ఇంకా యుక్త వయసు వచ్చేసరికి అన్నలు అమ్మేశారు. 2 నష్టాలు వచ్చాయి. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చూస్తే ఎక్కడున్నాడు? బానిసగా ఉన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర ఎక్కడుండేవాడు? బాగా రాజుగా ఉండేవాడు. మరి ఇన్ని నష్టాలు పెట్టాడు కదా దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటే, అప్పుడప్పుడు మాకు కూడా
కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా అనిపించింది, ఏందబ్బా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, ఏంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదా, మనల్ని వదిలేశాడా, దేవుడు ఏమైనా మనం ఏమైనా దూరం అయిపోయామా, దేవుడు ఏమైనా దూరం అయ్యాడా, కొన్ని ప్రశ్నలు వస్తాయి, అందరికీ వస్తానే ఉంటాయి. ఈ వ్యక్తి యోషువకు 4వ వచనం చూడండి. యోషువకు రూపవంతుడు అవునా సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోషువకు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పింది. అయితే అతను ఒప్పక నా యజమానుని తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. నా వశము నా ఇంటిలో ఉన్నదేదో అతను ఎరుగుడు. నా ఇంటిలో నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండలేదు. కాబట్టి నేనేంటి ఇంత ఘోరమైన దుష్కారి. అసలు అంత పెద్దగా వర్ణించాడు చూడండి. అమ్మ వందనాలు తల్లి నన్ను వదిలిపెట్టమ్మా కాదు, ఇది ఘోరమైన పాపం. ఆ పదాన్ని వాడినప్పుడు చూడండి ఎలా చెప్పాడు. ఇది చిన్నది కాదు, ఇది ఘోరమైంది, నేను చేయను. బైబిల్ ఉంది పాపం చేయొద్దంటే ఇదే, ఇది ఘోరమైంది, దేవునికి విరోధమైంది. కింద కూడా చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, ఇది ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుడితో చెప్పి. పాపమే అన్నాడు, ఘోరమైంది. ఎప్పుడైనా మనం తప్పు చేసేటప్పుడు అలా అనుకున్నావా, అబ్బే ఏం కాదులే, చేసిన తర్వాత కానీ మనం చిక్కుల్లో పడి. మనం పురుషోత్తమ చౌదరి కీర్తనలో త్రాహిమాం క్రీస్తునాథ దయచూడ అనే కీర్తనలో దెయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాడు చెప్పినట్టు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా, అబ్బా ఎంత బాధలో పడ్డాను రా. పాపం చేసేటప్పుడు సాతాను నెట్టుకుంటే కన్నుల గంతలు కట్టితివయ్యో, ఎరిగి ఎరిగి చెడిపోతే. కొన్నిసార్లు పాపాలు చేసేటప్పుడు కళ్ళకంట గంతలు కట్టినట్టు ఉంటుందంట సాతాను. మీకు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితాను. ఏం కాదులే, ఆయన అంతే చెప్తాడు, ఏం కాదు ఏం కాదు. యోషువకు చాలా బాగా చెప్పాడు, ఘోరమైనది, చాలా చెడ్డది, పాపం నే చేయదు. ఒకవేళ ఓ పండితుడు రాశాడు, అక్కడే యోషువకు పాపం చెప్పి సంసోన్ అయ్యేవాడు. సంసోన్ ఏమయ్యాడు, ఎవరి జీవితంలో కళ్ళు పీకేశాడు, అందుడైపోయాడు. కాబట్టి పాపము చేయటానికి అవకాశాలు ఎక్కువ, పరిశుద్ధంగా జీవించటానికి అవకాశాలు తక్కువ. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు, నిన్ను నన్ను నిలబడతారా, పడిపోతారా, జారిపోతారా, నా పక్షాన ఉంటారు, ఏం చెప్తారు. యోషువకును దేవుడు చూస్తున్నాడు, అన్నలు అమ్మేసినప్పుడు, తల్లి చచ్చిపోయినప్పుడు. ఇప్పుడు ఇక్కడ యోషువ అంటాడు, నేను చేయను. దాని పర్యవసానం ఏంటి, జైలుకి వెళ్తాడు. ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్తాడు. మరి జైలుకి వెళ్ళాడు కాబట్టి దేవుడు వదిలేశాడు అనుకోవాలా? ఇప్పుడు బైబిలే ఇందాక దాకా ఏం చదువుకున్నాం, చెడ్డవారు బాగానే ఉన్నారు. మరి ఆవిడ అబద్ధం చెప్పింది ఈయన మీద, అబ్బాయి నన్ను అన్యాయంగా గోల్ చేశాడని. ఆవిడ ఇంట్లో ఉంది, ఈయనలే జైల్లో కూర్చున్నాడు. మరి యోషువకు జైల్లో నుండి దేవుడు ప్రదానం చేసి పడేశాడు. మన బహుమానం ఉంటుందండి, మన నీతికి, మన యథార్థతకి, మన ప్రార్థనకు తగిన సమయంలో బహుమానం ఉంటుంది. ఇప్పుడు మీకు లూకాసు వార్త మనం గమనిస్తే, ఈ క్రిస్మస్ దినాలు వచ్చినాయి కదా, జకరియా ఎలిజబెత్లు ఏ తాపం లేదు, ఏ తప్పు లేదు, ఉన్నాయా? సకలమైన ఆజ్ఞలు అక్కడ రాస్తాడు, యథార్థవంతులు, కానీ పిల్లలు లేదు. అలాగని దేవుడు వదిలేశాడు అన్నావా? యేసు ప్రభువుకు ముందు 6 నెలలు ముందు పుట్టాలి, అందుకు ఆపాడు దేవుడు. కానీ పుట్టిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఒక్కడైతేనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అంత మాత్రాన వాళ్ళు నీతి వదిలేలా, పిల్లల్ని ఇవ్వలేదని ఇష్టానుసారంగా జీవించలేదు. కాబట్టి మన నీతి, మన యథార్థత పనిచేసింది. మనం తొందరపడి తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేసుకోకూడదు. యోషువకును జైల్లో నుండి పిలిపించి ప్రధాని చేశారు, వస్త్రాలు మార్చారు, క్రాఫ్ వేయించారు, మెడలో బంగారం పెట్టారు, రథం పెట్టారు, అవునా, పెళ్లి కూడా చేసి పడేసి ఒక్కసారి మొత్తం వచ్చి పడి. నువ్వు దేవుని దగ్గర చేసే ప్రార్థనలన్నీ దేవుడు లెక్కెత్తాడు. ఆ లెక్క దేవుని దగ్గర ఉంటుంది, అది వ్యర్థం కాదు. వాటన్నిటికీ దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడు, అన్నీ కట్టగట్టిస్తాడు. మనుషులైతే మర్చిపోతారు, కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా
ఇక్కడ యోసేపు అంటాడు, ఇంత దుష్కార్యము నేను చేయను అన్నాడు. 4వ కీర్తనలో ఏం చెప్పాడు? భయమునుంది. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ. వాళ్ళ నాన్న ఏమని దీవించాడు చూడండి. పిల్లలందరిలో యోసేపుని ఎక్కువగా దీవించాడు. 49వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం చదవండి. యోసేపు ఫలించడి. ఎందుకు ఫలించాడు చెప్పండి? పాపం చేయలేదు కాబట్టి. యోహాను సువార్త 15వ అధ్యాయం చెబుతాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు. మిగతా వాళ్ళు చూసారా? మీకు ఇంకొక మాట చెప్పాలి, ఆ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. యోసేపుకు పెద్దోడు అన్న రూబేను. అంటే యాకోబుకి 4 భార్యలు, 2 అసలు భార్యలు, 2 కొసర భార్యలు. మరి కొసర భార్యలే కదా, ఆమె చేసుకుంటే ఇవనిచ్చాడు. మనకు కూడా అట్టాగా ఇస్తారుగా, కూరగాయలు కొంటే కొత్తిమీర ఇస్తారు కదా, వాళ్ళు కొసర భార్య. అయితే అసలు భార్యల స్థానం వేరు, కొసర భార్యల స్థానం వేరు. రూబేను ఇంట్లో పెద్దోడు. పెద్దోడు అంటే తండ్రికి దగ్గరగా ఉంటాడు. మీరు రూబేను, షిమియోను, గాదు, నప్తాలి 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 12 గోత్రాల్లో రూబేను గోత్రంలో రాజు లేడు, ప్రవక్త లేడు, యాజకుడు లేడు, ఎవడూ లేడు. ఒక గొప్ప పేరున్నవాడు ఒక్కడూ లేడు. సహజంగా ఇంట్లో పెద్దవాడిని దేవుడు కోరుకుంటాడు. నిర్గమాకాండంలో కూడా ఏమంటాడంటే ప్రథమ ఫలం నాకు ఇవ్వాల్సిందే. అలాంటిది రూబేను ఇంట్లో రాజు లేడు. సరే, దావీదు గోత్రంలో రాజు ఉన్నాడు. తొలి రాజు బెన్యామీను గోత్రికుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి కూడా బెన్యమీను నెతన్యు రాజు. బెంజామీను గోత్రం వాడు. అవునా? యూదా గోత్రంలో రాజులు ఉన్నారు. రాజ్యం 2 భాగాలు అయిపోయింది, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఎఫ్రాయిం గోత్రంలో గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు? యెహోషువ ఎఫ్రాయిం గోత్రికుడి. ఉత్తర రాజ్యానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రాజు యరొబాము కూడా ఎఫ్రాయిమీడి. సరే, ప్రతి గోత్రంలో ఎవరో తెలివైన వాళ్ళు ఎవరో ఒకడు ఉన్నాడు. రూబేను గోత్రంలో ఒక్కడు మంచోళ్ళు. ఒక్కడు మంచోడు అంటే ఒక పదవి లేదు, ఒక అధికారం లేదు, ఒక సేవ ఏమీ లేదు, జస్ట్ పెద్ద గోత్రం అంతే. ఎందుకు దేవుడు దాన్ని శపించాడు అంటే అతను చేసిన పాపం. వీళ్ళిద్దరు అన్నదమ్ములేగా. యోసేపు వయసులో చిన్నోడికి భయం వచ్చింది, పెద్దోడికి భయం లేదు. ఏం చేశాడో వాళ్ళ తండ్రి చెప్తాడు. మీరు చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులు పిలిచి, మీరు రండి, అతి దినాల్లో మీకు సంభవించేది చెప్తానని 3వ వచనం అంటాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలం, ఔన్నత్యసేవులు, బలసేవులు నీవి. అంటే ఇంట్లో పెద్దోళ్ళు పుట్టగానే పెద్దోళ్ళ మీద ఉన్న ప్రేమ చిన్నోళ్ళ దాకా ఎంత ఉంటుందో నేను చెప్పలేను. పెద్దోళ్ళు పుట్టినప్పుడు అమ్మా నాన్నలు ఓపిక ఉంటారు. చిన్నోళ్ళకి పెళ్ళికి చేయబోయేదో ఓపిక అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది. పెద్దోళ్ళకి జరిగినంత బాగా చిన్నోళ్ళ దాకా రాదు. కొన్నేళ్లలో ఇప్పుడు 7-8 మంది ఉన్నారు అనుకోండి, నేను 7 అనుకో. మా టైంకి మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళకి బ్రహ్మాండంగా చేసేస్తారు. అదిగాక పెద్దోళ్ళు అంటే ప్రథమ ఫలం అనేది ఒక ఉంటుంది. ఇక్కడ రూబేనంటే యాకోబు బాగా ఇష్టం. కానీ ఏం జరిగిందంటే, నువ్వు చెంచలుడివి, నువ్వేం చేశావు? తండ్రిని బాధ పెట్టావు. ఆ తండ్రి ఆ మాట చెప్పేటప్పుడు ఎంత బాధపడ్డాడు. అలా చేయరాని పాపం. ఏం చేశావు అంటే, ఔన్నత్యతిశయము నీవే, నేల వలె చెంచులుడు వై నువ్వు అతిశయ పొందుతూ నీ తండ్రి మంచం ఎక్కావు, తండ్రి భార్యను తీసుకున్నావు. చాలా భయంకరమైన పాపం. అందువలన రూబేను గోత్రములో ఏ ఒక్క గొప్పవాడు కానీ, గొప్ప పాత్ర కానీ, గొప్ప వ్యక్తులు కానీ, ప్రవక్తలు కానీ ఎవళ్ళే ఆ గోత్రం శపించబడి. తండ్రి భార్యను లాక్కోవటం ఎంత కొవ్వడికి అనకూడదు కదా. మీకు గుర్తేనా? అబ్షాలోం కూడా మధ్యలో చచ్చిపోయింది. అందుకే అబ్షాలోం కూడా దావీదు భార్యలు తన భార్యను లాక్కుంటాడు. అందుకే మధ్యలో ఆ జమి చెట్టుకి ఆ తల జిక్కుకుపోతే యోవాబు బాణాలతో చంపేస్తాడు. ఎందుకు? మనం ఒక్కొక్కసారి హద్దు మీరుతాం. అందుకనే 4వ కీర్తనలు అంటాడు, భయమునుంది పాపం. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించేవాడు మొరపెట్టేదానికను పాపం చేసిన వాడు ప్రార్థన తేడా లేదు.
దేవుడు తేడాగా చూడడం. కొంతమంది ఏంటంటే పాపాన్ని టేక్ ఇట్ ఈజీ, ఈ రోజుల్లో ఇవన్నీ సహజం, ఏం కాదులే అనుకుంటాను. నేను అనుకుంటాను, నువ్వు అనుకుంటావు, దేవుడు అనుకుంటాడా? నేను ఒకసారి ఒక వ్యక్తితో అన్నాను, సరే నువ్వు అన్నట్టుగా దేవుడితో ఒప్పించగలవా? ఈ పాపాన్ని ఏమనుకోవా ప్రభా వదిలే అని చెప్పిపోయి అన్నా. ఏంటంటే మానవులు స్వార్థప్రియులు. నేను చేసే పాపం తప్పు కాదు, ఎవడని చేస్తే తప్పు. అర్థమైందా? ఎవరన్నా చేస్తే తప్పు కానీ మనం చేస్తే తప్పు కాదు. దాన్ని మనం భయము ఆ మాట చూడండి, భయపడండి. యోషువ భయపడ్డాడు, అందుకేమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు, ఫలించడి అమ్మయ్యాడు. కాబట్టి నాకు తెలిసి రూబేను ఆ పాపం చేయకపోతే యాజకుడు అయ్యేవాడేమో, మరి అంతే కదా. గొప్ప ధన్యత పోగొట్టుకున్నాడు. ఎవరయ్యారు? లేవి గోత్రంలో వాడు, ఎక్కడో కింద గోత్రంలో వాడు యాజకుడు అయ్యాడు. యోధా గోత్రంలో ఎందుకయ్యాడు? వాడు రాజు అయ్యేవాడు. పైగా మీరు గమనిస్తే గోత్రాలు పంచుకున్న దానిలో కూడా తేడా ఉంది. వీళ్ళు యోర్దాను దాటి రాలే యువతలకి, 12 గోత్రాలు కదా. యోర్దానికి అవతల 2.5 గోత్రాలు, 9.5 గోత్రాలు యోర్దాను యువతల. అంటే యోర్దాను దాటి కూడా లోపలికి రాలా, వాగ్దానకు బయట ఉండిపోయారు. చూసారా? యోర్దాను అవతలే ఉండిపోయారు. రూబేను గోత్రములో చేసింది పాపమే, కానీ శిక్ష చాలా భయంకరంగా ఉంది. వాళ్ళ గోత్రములు ఒక్కడికి వెళ్తారు. కొన్నిసార్లు ఈ శరీర పాపం ఏం చేస్తుందంటే 2 రకాల పాపాలు ఉంటాయండి. శరీరానికి వెలుపల పాపం వేరు, శరీరం లోపల పాపం వేరు. ఈ శరీరం లోపల పాపం ఏంటంటే హృదయశుద్ధి లేకుండా చేస్తారు, పరిశుద్ధత లేకుండా చేస్తారు. అందువలన హృదయశుద్ధి కలవారు దేవుని చూస్తే, హృదయశుద్ధి లేనప్పుడు దేవుని ఎలా చూస్తాం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూబేను ఎంతగా శపించబడ్డాడు. ఆ మాట చెప్పేస్తాడంటే ఇప్పుడు తండ్రి అంత ఫీల్ అయ్యాడు, ఉన్నా లేదా? ఇలాంటి వ్యక్తుల గురించి మీకు పౌలు గారు ఏం చెప్పాడు చూడండి. కొరింథీ సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు అసలు ఏలేయమంటాడు, వాళ్ళు ఉండడానికి వీలేరు సంఘంలో. అంత భయంకరమైంది ఆ పాపం. కాబట్టే పౌలు అంటాడు అలాంటి వాళ్ళు ఉండడానికి వీలేదు, ముందు వాళ్ళ బయట నెట్టేయండి. మనం చేసి తింటారా? చూడండి, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. మీలో జాగ్రత్త ఉన్నది కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను. ఏంట్రా ఇది చేసినందుకేగా పాపం రూబేన్కి ఏం మిగలకుండా పోయింది, అవునా? అబ్షాలోం మధ్యలో చచ్చిపోయింది, అందుకే కదా. ఇవన్నీ మనకు పాఠాలు కదా, మనం నేర్చుకోవాలి కదా. కొన్నిసార్లు ఏంటంటే నేను ఎక్కడ బాధపడతానంటే బైబిల్ తెలియని వాళ్ళు, ప్రార్థన చేయలేని వాళ్ళు, ప్రార్థనకు రానోళ్ళు చేసే పాపాలకను బైబిల్ చదువుతూ, మాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, ప్రసంగాలు చేస్తూ చేసే పాపం భయంకరం. ఎందుకంటే ఇవన్నీ తెలిసి చేసే పాపం. అందుకని పురుషోత్తమ చౌదరి ఆ కీర్తన రాసి ఎరిగి చెడిపోతే, ఆ పదం చూసారు, చెడిపోయావు, అయిపోయింది నీ జీవితం. చెడిపోవటమే, పడిపోయావు అది కాదు, చెడిపోయేటి మనసు. కానీ మనకేం భయం లేకుండా ప్రవర్తిస్తావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము దేవునికి దగ్గరగా ఉంటూ చేసే పాపం దేవుడిని బాధ పెట్టిద్దాం. బయట వాళ్ళు చేసే పాపానికి, మరి లోపల దేవునికి దగ్గరగా ఉన్నవాడు చేసే పాపానికి దేవునికి చాలా బాధేస్తుంది. మనం అంతా తెలిసిన వాళ్ళం కదా, దేవుడు అని పద్దాక ఆయన పేరు చెప్పుకుంటాం కదా. అందువలన ఇక్కడ అంటాడు, భార్యను ఉంచుకున్నాడు, ఇట్టి జాగ్రత్త అన్ని జనుల్లో ఉండదు, ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారు, చేసి కూడా అదేదో ఘనకార్యం చేసినట్టు ఉప్పొంగుతున్నారు అంటూ వాడిని వెలివేయండి మీలో నుండట్టు, తీసి బయటికి పెట్టేయండి, ఉండటానికి వీల్లేదు వాడు. అందుకే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మీరు కఠినమైన తీర్పు పొందుతారని. మరి రూబేను పొందాడా? అందుకే కదా 4వ కీర్తనలో దావీదు అంటున్నాడు, భయం నుండి ఎంత భయంకరమైన శాపం వచ్చింది రూబేనికి, ఎంత దీవెన వచ్చింది యోసేపుకి. ఇద్దరు ఒక తండ్రి పిల్లలే. ఆయన పెద్దోడు, చిన్నోడు. ఎవరు బుద్ధి చెప్పాలి? పెద్దోడే బుద్ధి చెప్పాలి. ఒరే నాయన అలా ఉండవు వదిలే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భయం నుండి పాపము చేయకుడి, పాపము చిన్నదిగా తీసుకోవద్దు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుల కూడికలో బిల్లి గ్రహం గారు వాక్యం చెబుతా పాపం గురించి కఠినంగా చెబుతున్నారండి. చెబుతుంటే ఇంకొక ఆయన వచ్చి
ఏంటంటే మీరు భయపడేటట్టు బెదిరించేటట్టు చెప్తున్నారు. పాపం ఈ రోజుల్లో ఏది సహజమేను. జనాలు అన్న తర్వాత అట్టుండరా ఇట్టుండరా అంటే ఆయన రేపు పొద్దున్నే నా రూమ్కి రమ్మన్నాడు. రూమ్కి రమ్మని టేబుల్ మీద హనీ అంటే తేనె ఉన్న సీసా ఒకటి, పాయిజన్ ఉన్న సీసా ఒకటి పెట్టి తర్వాత ఏం చేశాడంటే ఆ లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ మార్చి తాగమన్నాడు. అది నా కళ్ళ ముందు విషాన్ని పెట్టి తాగమంటావండి, లేబుల్ మార్చానుగా అన్నాడు. లేబుల్ మార్చి లోపల విషం మారిద్దా అన్నాడు. పాపం కూడా అంతే. పాపాన్ని మనం తేలిగ్గా చెప్పిన పాప స్వభావము పాప శిక్ష మారలేము, మనం మార్చలేము. మనం తేలిగ్గా చెప్పవచ్చు, పాష గారు ఎన్ని తేలికలండి, ఏం కాదు దేవుడు ఏం చేయడండి చెప్తే పాపం అనేది మారదు. పాపం మీద దేవుని కోపం మారదు. పాపం మీద నేను చేసినా నువ్వు చేసినా పాపం మీద దేవుడి స్వభావం ఒకేలా ఉంటుంది. అందువల్ల తేలిగ్గా తీసుకోబాకండి, దేవుడు తీసుకోబాకండి. అసలు ఎన్ని నష్టపోతామో మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఒక పెన్ను పేపర్ తీసుకుంటే చాలా నష్టపోతాం, మనకు అర్థం కాదు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడ్డ మాట ఇదే ఎంత నష్టం తెచ్చిపెట్టిందో చూడండి. మరి ప్రభు అయిన యేసు కొత్త నిబంధనలో ఈ పాపాన్ని గురించి మాట్లాడిన ఓ సందర్భం మీకు గుర్తు చేస్తాను. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం 11వ వచనానికి వస్తే, మరి పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొడుతూ మరి ఆయన దగ్గర తీసుకొస్తారు. అంటే చంపేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు వ్యభిచార పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని. మరి యేసు ప్రభు ఏం మాట్లాడాడో 8వ అధ్యాయం మీరు చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే తిరిగి దేవాలయంలోకి రాగా బయలుదేశారా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గడుపు కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిశీలి వ్యభిచారం నుండి పట్టబడిన ఒక స్త్రీని, మరి పురుషుడేది ఒక్కటే వ్యభిచారం చేస్తుందా? మరి ఆవిడ కూడా పట్టు రావద్దు. వాడిని వదిలేశారు, ఆవిడ పట్టుకున్నారు. మీకు సమాజంలో తేలిక దొరికేది ఎవరో చెప్పండి? స్త్రీలే. పురుషుడి మీద నింద పెద్ద నింద కాదండి, మీరు గమనించండి. పురుషుడి మీద నిందెత్తే పురుషులాగా అంటారు. అదే స్త్రీ మీద నిందేయండి, అది భూతత్వంలో తీసుపడేస్తారు. మానవ సమాజ స్వభావం అంతే. పురుషుడు ఆ అబ్బాయి తిరుగుతున్నాడా అంటే అంత అమ్మా అంటే చూసే చూపులోనే ఎంత వ్యత్యాసమో చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీని ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది, అట్టివారిని రాళ్ళతో రుమి చంపవాలని ధర్మశాస్త్రం మోసి మనకు ఆజ్ఞాపించాడు కదా, నువ్వేం చెప్తా? ఇప్పుడు ఇది చాలా ఇరికే. యేసుప్రభు వద్దంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అంటారు. రాళ్ళతో కొట్టమని చంపితే ఆవిడ చచ్చిపోయింది. ఆవిడకి ఎవరు? అసలు ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి కదా. కాబట్టి ప్రభు ఏం చెప్తాడు? ఆయన ఇరుకులో పెట్టాలని తీసుకొచ్చాడు. ఆవిడేమనుకుంటా ఉంటుంది వరకు అనుకుందాం, వీళ్ళు వదిలేసి వీళ్ళందరూ నన్ను చంపేస్తారు, ప్రభు అయినా నన్ను ఏమైనా కాపాడతాడని ఆవిడ ఆశపడుతుంది. అక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే వంగి నేల మీద వేలుతో వ్రాయిచుండెను. వారు ఆయన పట్టుకొని అడుగగా తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పగా ఏమైంది? ఆవిడ కేజీ పాపం అయితే ఇలా పావు కేజీ అన్నా ఉంది. ఒక్కొక్కడికి మొత్తం రాళ్ళు అడబడేసి వెళ్ళిపోయాయి. అంటే రోమాపత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ అదే తాను కొట్టలే. కాబట్టి వెనక్కి వెళ్ళిపోయారు. మరి అయిపోయింది కదా, ఇక ఆవిడ పోనీయొచ్చు కదా. ఆవిడకి ఏం చెప్పాడు చదువుదాం. క్రిందకు వచ్చిన చదవండి. 9వ వచ్చిన పెద్దలు మొదలుకొని చిన్నలందరూ ఒకటి వెంట ఒకడు వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు. ఆమె లేదు ప్రభు. ఆ పదం చూడండి. ఆవిడ ప్రభువా ఏదో నేర్చుకుంది, భయపడ్డది, తప్పు గ్రహించింది. జనాలందరూ రాళ్ళు వేస్తుంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, ఒక స్త్రీని పట్టుకొని జనాల మధ్య రాళ్ళతో కొట్టి చంపటం అంటే ఎంత భయంకరమైన శిక్ష అది. అవునా? ఒక్కడి దగ్గరికి రాదు ఆపటానికి. లేదు ప్రభువా అని అన్నప్పుడు అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము. మరి నేను చెప్పేది అదే. అసలు దానికోసం ఇదంత దూరం చెప్పింది. భయం నుండి పాపం చెయ్యొద్దు. ఇప్పుడు యేసు ప్రభు ఒక కొత్త జీవితం చెబుతున్నాడు, ఇక పాపం చేయొద్దు.
ఇప్పుడు దాకా చేసావు, పట్టుబడ్డావు, ఇక నువ్వు పాపం వాస్తవంగా కావిడ ఎప్పుడు చేయలేదు. యేసు ప్రభువే చెప్తున్నాడు, పాపం చేయొద్దు, భయము నుండి పాపం చేయొద్దని దావీదు చెప్తే ఇక పాపం, ఇక దేవుడు, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభు నిన్ను కాపాడాడు మరణం నుండి, వాళ్ళ రాళ్ళ దాడి నుండి కాపాడాడు. అలాగే నిన్ను నన్ను కూడా కాపాడిన మనం ఆయన స్వర్గం ఇచ్చి సంపాదించుకున్న జనం, అవునా? మరి మనం పాపం చేయటువంటి ఎంత భయంకరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి దగ్గరగా జీవిస్తూ కొన్నిసార్లు కొంతమంది మనసును అదుపు చేసుకోలేదు, కోరికలు కంట్రోల్ చేసుకోలేదు, అందువల్ల పాపాలు జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే పాపం దేవునికి విరోధం. ముందు మనం ఆశీర్వదించబడం, మన పిల్లలు ఆశీర్వదించబడం. ఓ సంఘంలో ఓ స్త్రీ అంట పాపం చేయొచ్చు అని చెప్తుందంట. ఆ స్త్రీకి దేవుడు ఏ హెచ్చరిక చేశాడో చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో. ఒక స్త్రీ పాపం చేయొచ్చు, పాపం చేయండి అని బోధిస్తుందంట. 2వ అధ్యాయంలో 20వ వచనం, ప్రకటన గ్రంథం 229వ పేజీ. పాపాన్ని చేయొచ్చు అని చెప్పే స్త్రీని దేవుడు ఏమని హెచ్చరిక చేశాడో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయితే నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నా, జాగ్రత్తం చేయుటకు విగ్రహముకు బలి ఇచ్చిన తినుటకు అది దాసులకు బోధించుతుంది, మోసం చేస్తుంది. తప్పేం కాదు. అంటే బోధకులు ఇలా తయారైతే ఏమన్నా ఉందండి? బోధ, ఏ బోధ? 2 తప్పులు, భయంకరమైన పాపాలు. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. తప్పేం కాదు. మరి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు అది దేవుడు ఏం చేస్తాడు? కింద రాశాడు, ఆవిడకి ఒక్కదానికే శిక్ష విధించట్లేదండి, పిల్లలను కూడా చంపేస్తానండి. కొన్నిసార్లు తల్లులు తండ్రులు పిల్లల మీదకి శాపాలు తెచ్చిపెడతారు. వాళ్ళు పోయేది కాక పాపాలు ఇచ్చిపోతున్నారు. మీరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూస్తే ఎవరైనా గెహజీ, వాడు పోయేది కాక కుష్ఠరోగం పిల్లలకు తెచ్చాడు, ఫ్యామిలీ ప్యాక్. పిల్లలు ఎన్నిసార్లు తిట్టుంటాడు, దరిద్రుడా నువ్వు పోయి మాకు ఈ కుష్ఠరోగం తెచ్చిపెట్టావు. తిట్రా ఎందుకు తిట్టరు? అప్పుడు దాకా లేని రోగం, నీ వల్ల మాకు ఈ రోగం వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆవిడేం ప్రవక్త అని చెప్పుకుంటుంది. జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది తన దాసులకు బోధించుచుంది, మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందటానికి నేను దానికి టైం ఇచ్చా. అసలు ఇది మారటానికి టైం ఇచ్చాడు. ఇందాక ఆ స్త్రీతో కూడా మారటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇక పాపం ఆవిడ సద్వినియోగం చేసుకుంది. తెలియక చేసిందేమో కానీ యేసు ప్రభు మాటలు ఆవిడ హృదయంలో పనిచేశాయి. ఆవిడ దాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుంది? తాను చెడింది కాక జనాలకి తప్పు చేయొచ్చు అంటే దేవుడు అంటే టైం ఇచ్చాడు. ఎందుకు? కింద రాశాడు, ఇదిగో నేను దానికి సమయం ఇచ్చి తిని జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో దాన్ని మంచము పట్టించి, అంటే ఎక్కువ రోజులు మంచాన ఉండే రోగం తెస్తానంటున్నాడు. ఇంకేముంది, అయిపోయింది. ఎట్లా చనిపోయినా పర్వాలేదు కానీ మంచాన పడి దినాలు ఉండి చచ్చిపోయేది ఎంత భయంకరమో. చూసేవాళ్ళు లేకపోతే అంతకంటే బాధ రెండోది. అసలు మనుషులు మంచి మరణం కోరుకునేదే భయం వేసి మంచాన పడితే ఎవరు చూస్తారు. ఇప్పుడు కడుపును పుట్టిన వాళ్ళు కూడా ఎవరు చూస్తలేదు. నేను ఒక సంఘంలో గుంటూరులో చూశాను. ఆయన టీచరు, ఉపాధ్యాయుడే, వాళ్ళ ఆవిడ కూడా టీచరేను, వాళ్ళ అమ్మగారు కూడా టీచరే. వాళ్ళ అమ్మని వీల్ చైర్లో తెచ్చేవాడు చర్చికి. కోడలు కూతురు కూడా ఉంది అదే ఊరిలో. కూతురేమో రైల్వే ట్రాక్ అవతల ఉంటుంది. ఈయనే పసిపిల్లకలాగా స్నానం చేపించి చీర కట్టి, ఆవిడకి మంచి చీరలు ఇష్టం, కట్టి చర్చికి తీసుకొచ్చేవాడు వీల్ చైర్. వాళ్ళ అమ్మకి స్నానం చేయించి చీర కట్టి మళ్ళీ చక్కగా, ఆవిడ ఎట్ట పడితే అట్ట ఉండదు, బాగా బతికిన ఆవిడ. కోడలు చేయదు, కూతురు చేయదు, ఇంకా కోడలు ఉన్నారు పక్కనే. తను మాత్రం వాళ్ళ అమ్మకి బాగా పని. స్త్రీలు చేయటం లేదు. కొన్నిసార్లు మన పిల్లలకు మన మీద ప్రేమ ఎప్పుడు మనం మంచాలు పడ్డప్పుడు అని అలాగని మంచం మీద పడమని చెప్పలేకపోయింది. అలా వద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కొన్నిసార్లు తెలుస్తుంది. ఇందాకే నేను విన్నా,
ఆస్తి కోసం తండ్రి మీద పెట్రోల్ పోయి తగలేసిందంట కూతురు. ఎంత మంచి కూతురు! ఆస్తి కోసం తండ్రి మీద పెట్రోల్ పోసిందంట. మరి ఏం చెబుతాం? పిల్లలే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు. మొన్న ఈ మధ్య ఎప్పుడో పిట్లమానిపాలెం అబ్బాయి వాళ్ళ అమ్మని ఎక్కించేళ్ళి బండి మీద, ఆటో ఉంది ఆ కుర్రాడికి, వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఆసుపత్రికి అని తీసుకెళ్ళి తెనాల్లో ఒక నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటి ఊరకనే పట్టిస్తున్నారు. ఆవిడ గుర్తు లేకపోయినా వేలు ముద్ర వేయగానే ఆధార్ కార్డు అంతా వస్తుంది, ఆవిడ ఊరు ఏంటి అని. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెట్టాడు. అమ్మనే వాడు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ కూడా వాడిని రోడ్డు మీద వదిలేస్తే ఏమైపోయేవాడు? భిక్షాటం చేసుకునేవాడు. సమాజ స్వభావం మారిపోతుంది. పాపం అంటే మనం వ్యభిచారం కిందే లెక్కే బాకండి. ఆజ్ఞ అతిక్రమమే ఏది? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అది నిర్వచనం పాపానికి. ఆ పాపంలో తల్లిదండ్రులు చూడకపోవటం కూడా పాపమే. మరి అంతే కదా. పాపం అంటే మనం వ్యభిచారం ఒకటే చూడబాకండి. నరహత్య పాపమే, అబద్ధ సాక్ష్యం పాపమే, పొరుగువాడిని ఆక్రమించటం పాపమే, నీ దేవుడే నీ యెహోవాను నేను తప్ప వేరొక దేవుణ్ణి అది పాపమే. నిర్గమాకాండ 20వ అధ్యాయం ఎన్నో పాపాలు రాశారు. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, పాపము చెయ్యొద్దు. ఇక్కడ యెజబేలుకి టైం ఇచ్చాడు మారుతుందేమని. ఇప్పుడు మీకేం అర్థమైంది? పాపాలు చేసే వ్యక్తులు ఇంకా బాగా ఎందుకుంటున్నాడంటే వాళ్ళకి దేవుడు టైం. ఇందాక మనం 71 కీర్తన చదువుకున్నాం కదా. ఆశాపు దేవాలయంకి వెళ్ళి ధ్యానం చేశాడు కదా. వాళ్ళ కళ్ళు మెరగ్గా ఉన్నాయి, పుష్టిగా ఉన్నారు, సంపాదన బాగుంది, వాళ్ళకేమి కాటలేదు, వాళ్ళకేమి కాటలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళకేమి కాటలేదు. నేను టైం ఇచ్చాను, ఈ టైమే మనం దుర్వినియోగం చేసుకుంటాం. కొంతమంది దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉన్న సమయాన్ని సద్వినియోగం తీసుకొని మారిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మారినట్టు నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. మారినట్టు నటించి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనప్పుడు ఇదిగో నేను దానిని మంచాన పట్టించి దానితో విభజించిన వారిని దాని క్రియల మూలంగా మారు మనసు పొందితే కానీ బహుశ్రమల పాలు చేస్తానన్నాడు. అసలు ఇది ఇంకా బాధ. ఒక శ్రమ కాదు, చాలా రాశాడు బైబిల్. బహుశ్రమల పాలు చేసేదను, దాని పిల్లలు నిక్షేమగా చెప్పేది. నా మాట చదవాలంటే భయం వేసింది నాకు. ఇంకేం జీవితం? ఒక్క వ్యభిచార కోరిక కోసం జీవితం అంతా నాశనం చేసుకొని పిల్లలు కూడా నాశనం చేస్తావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి శరీర కోరికలు కన్ను మిన్ను కానరాను నెట్టబెడతాడు చేసిపోయాడు. మనం అప్పుడప్పుడు టీవీలో పేపర్లో చదువుతాం. ఆవిడికి ఒక పిల్లోడో ఏమోనంట, ప్రియుడితో వెళ్ళిపోవటానికి పిల్లోడు అడ్డమవుతాడని పిల్లోడు చనిపోయాడు. కొంతమంది పిల్లల కోసం ప్రార్థన చేసి ఏడ్చి 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 కట్టారు అన్నాను. కొంతమందికి ఇచ్చిన దాని విలువ తెలియట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అంతెందుకంటే ప్రకృతి చూడండి, పిల్లల కోసం పక్షులు ఆహారం తెచ్చి ఎలా పెడతాయి. కుక్క చూడండి, ఎక్కడెక్కడో తిని తీసుకొచ్చి పిల్లలకు పెడతావు, అవునా? పంది చూడండి, అది ఈనిందంటే పిల్లలు ఏమన్నా రానిస్తుందా? మరి ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఏమి నేర్చుకో జాగ్రత్త. విచారం చేస్తుంది, వాక్యం చెబుతుందంట. ఏం చెప్పాలా? చెప్పేది కాక ఏం చెబుతుంది? నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి, ఏం కాదు అంట. కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు ఏమని? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం బోధకులు కాకుండా ఉంటే మంచిది. యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్తున్నాడు, ఇక నువ్వు పాపము చెయ్యకుడి. మరొక పురుషుడితో కూడా ప్రభు పాపం చేయొద్దని చెప్పాడు. అది కూడా మీకు వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయానికి వస్తే, ఈ 5వ అధ్యాయంలో ఏముంటుంది? 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్తాడు. 5వ అధ్యాయంలో బేతస్తా కోనేరు దగ్గర కూడా ఆయన వెళ్తాడు. అక్కడేమో స్త్రీ ఉంది, ఇక్కడేమో పురుషుడు ఉన్నాడు. ఇతను 38 సంవత్సరాల నుండి అక్కడ వ్యాధితో బాధపడుతున్నాడు. వయసు అది ఆయన ఏజ్ కాదు, 38 సంవత్సరాలు వ్యాధి వయసు. ఆయనకు ఆ రోగం వచ్చి మరి 30 సంవత్సరాలు చెట్ట భరించడం అబ్బా.
ఒకటి కాదు, రెండు కాదు, 38 సంవత్సరాలు. బేతస్తా కోనేరు దగ్గర ఉన్నాడు. అప్పుడప్పుడు దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందెళ్ళి దాన్ని తాగుతారు, వారు స్వస్థత పొందుతారు. ఇతనికి ఎవరు లేరు. ప్రభువు ఆడి కోసం వెళ్తాడు, వెళ్ళి అతనితోనే మాట్లాడతారు. దీనికి మీకే అర్థమైంది చెప్పండి? దేవుడు బాధపడేవారిని, దుఃఖపడేవారిని తెలుసుకుంటాడు. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 16:9 చెప్తాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నావు, బాధపడుతున్నామా, దుఃఖపడుతున్నామా? అవునా? యోసేపు నీతిగా ఉన్నందుకు జైలుకి ఎందుకు వెళ్ళాడు? అవునా? రూబేన్ ఏం చేశాడు? అబ్షాలోము ఏం చేశాడు? ఈ స్త్రీ యెజబెల్ ఏం చేస్తుంది? దేవుడికి లెక్క ఉంటుందండి. దేవుడి దగ్గర లెక్క ఉంటుంది, తప్పనిసరిగా దేవుడి లెక్క ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో గుడ్డివారు, కుంటివారు, మోగవారు, ఇక్కడ యేసు ప్రభు ఆయన 5వ వచనంలో అడుగుతాడు. అతను 35 సంవత్సరాల రోగ వయసు, నాకెవరు లేరు. 7వ వచనం, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడ్డం నన్ను కోనేటిలోకి దించడానికి ఒక మనిషి సహాయం లేదు. ఇది అసలు సమస్య. ఒక్క వ్యక్తి తీసుకెళ్ళడానికి లేడు. అప్పుడప్పుడు మనం లేచి బాత్రూమ్ తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. అవునా? మనకు తీసుకెళ్ళి ఒక మందు ఇచ్చేవాళ్ళు ఉండరు, ఓ బెళ్ళిచ్చి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. మన ద్వారా పనులు చాలా చేర్చుకునే వాళ్ళు ఉంటారు. మనల్ని బాగా లక్ష పడినట్టు వాడేస్తారు దొరికితే. అవునా? మనకు సహాయం చేయాల్సి వస్తే ముందుకు రాదు. మానవ స్వభావం ఎంత చెడ్డదో. కొంతమంది భలే వాడేస్తారు. కానీ వాళ్ళకి అవసరం వస్తే ఎన్ని సాకులు చెప్తారు. తీరిక లేదు, కుదరదు, నాకు సమయం లేదు, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, ఫోన్ ఎత్తరు. అవునా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ అదే మీ ఇంట్లో భోజనాలు అని చెప్పండి. చేపలు, రొయ్యలు, పీతలు, నూకరాన్ బాటిలు, ఇవి కూడా చెప్తే బాగుంటాయి. మరి దానికే పరిగెత్తాలి మనుషులు. అందుకనే ప్రసంగం అంటాడు, విందు భోజనం జరిగే ఇంటికి వెళ్ళేకండి విలపించేవాడు. ఆప్తులు కోల్పోయిన వాడి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు ఆంటీ, అక్క ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, ఏమైపోయావు, ఏమైంది? అది దేవుడికి ఇష్టం. మనకేం పువ్వులే ఇష్టం. అవునా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ రోగి నాకెవరు లేనప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. 10వ వచనం, నీ పొరిపెట్టుకొని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నాడు. ఎవరు లేరు. ఉంటారు కొన్నిసార్లు, అందరూ ఉంటారు. అంతెందుకండి, దావీదు వెంట సౌలు పడ్డప్పుడు దావీదు కన్నలున్నారు, అక్కలున్నారు. యోధా గోత్రం బలమైన గోత్రం, ఒక్కడాదుకోవాలి. దావీదు పరిగెత్తాడు. యోధా అరణ్యంలోకి వెళ్ళాడు, తర్వాత ఫిలిస్తీన్ ప్రాంతంకి వెళ్ళాడు, మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరు పట్టించుకోవాలి. అదే దావీదు రాజు అయితే అందరం తీసుకొచ్చి పెట్టాడు. మనాడికి అందరు కావాలి. అక్క కొడుకుని తీసుకొచ్చి యోగోని సైన్యాధిపత్యం చేశాడు. అవునా? ఒకడు యెహోనాదాబని ఒకడు ఉన్నాడు, వాడు బహు కపటం కలిగినాడు. అటు వాడిని తెచ్చి ఇంట్లో పెట్టాడు. యోబేమో అబ్షాలోముని చంపాడు, ఆ యెహోనాదాబేమో అమ్నోను చావడానికి కారణమయ్యాడు. అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? దావీదు నుంచి నుప్పు పెట్టాడు. అప్పుడప్పుడు కొంతమంది మా 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 అని అంటారు. అంటే మంచిదే, కానీ వాళ్ళకు కూడా స్వభావం ఉండద్దు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు. కొంతమంది ఏంటంటే మన అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అనుకోరు. వాళ్ళ అవసరాలు తీరేంత వరకే ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనవాడు స్వస్థ పొందాడు, దేవాలయంకి వెళ్ళాడు కానుక ఇవ్వటానికి. ఇప్పుడు మీరు చదవండి, అక్కడ యేసు ప్రభు అతనితో ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయం ఎక్కడున్నాం? 14వ వచనానికి రండి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగు ఉండినట్లు ఇక పాపము. ఎంత చక్కని మాట చెప్పాడు. మళ్ళీ చేయవాకేక, ఎందుకంటే ఎక్కువ కీడు. ఆ మాట నేను చెప్పలా. ఈసారి నువ్వు చేసే పాపం ఏమైంది? నీకు ఎక్కువ కీడు తెచ్చిపెట్టింది. ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. ఎక్కువ కీడు వచ్చింది. ఎందుకంటే నువ్వు పవిత్రంగా బతకడానికే స్వస్థపరిచింది యేసుప్రభు. నిన్ను రక్షించింది తన బిడ్డగా, నీతిగా, యథార్థంగా ఉండటానికే రక్షించాడు. మళ్ళీ పాపము చెయ్యొద్దు అందా లేదా? ఇకను పాపము చెయ్యకుము, ఎక్కువ కీడు వచ్చింది నీకు అన్నాడు. మరి ఆ కీడు మనకు కూడా వచ్చింది. కీడు ఆ ఒక్కడికే కాదండి, పాపం చేసే ఎవరికైనా దేవుని బిడ్డగా పిలువబడి, ప్రార్థనా పరులుగా పిలువబడి,
విశ్వాసంలో జీవిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ చేసే పాపం కీడే. చెప్పాడుగా, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండానట్లేక పాపం వచ్చింది. స్వస్థపడితే ఇంకేం చెప్తున్నాడు చూడండి, అక్కడ చెప్తున్న మాట, తను స్వస్థపరిచిన వాడు యేసని యూదులకు తెలిపాడు. అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యెజబేలుకు కూడా టైం ఇచ్చానంటాడు. ఆవిడ కూడా మారితే ఎట్లుండేదో, అయ్యా పొరపాటు అయిపోయింది సారీ అని చెప్తే ఆవిడ చేయలే, యథార్థం చేసింది, కీడు తెచ్చుకుంది, మరీ ఎక్కువ కీడు. అక్కడ ఆవిడ ఏం చెప్పాడు, శ్రమల పాలు చేస్తా. ఒక శ్రమే తట్టుకోలేదు, అవునా? కంట్లో నలుసుపడ్డా తట్టుకోలేవు, ఎక్కువ చలి తట్టుకోలేవు, ఎక్కువ ఎండ తట్టుకోలేవు, వర్షంలో వెళ్ళలేవు, అవునా? మరి ఎక్కువ శ్రమలు ఎక్కడ తట్టుకుంటాం? జుట్టు పీక్కోవాలి కూర్చొని, మరి అంతే కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇకను పాపము చెయ్యొద్దు, ఇక పాపం చెయ్యొద్దు. అక్కడ ఆ వ్యక్తితో చెప్పాడు, ఎవరితో? బేతస్తా దగ్గర. ఎవరు? 38. ఆ స్త్రీతో చెప్పాడు 8వ అధ్యాయం, అమ్మ ఇక పాపం చెయ్యొద్దు. దావీదు కీర్తనలో చెప్పాడు, భయమునుంది ఎవరు? యోసేపులాగా. యోసేపు అంటాడు, నేను చేయను, అమ్మ ఘోరమైన దుష్కార్యం. ఎప్పుడైతే మనం దేవుడికి భయపడతామో దేవుడు సంతోషపడతాడు. అసలు బైబిల్లో ఉన్న ఒక బలమైన వాక్యం ఏంటంటే, భయభక్తులు కలిగి. భయము భక్తి, భయము భక్తి. వాళ్ళ ఆస్తి నాకొద్దు, వీళ్ళది నాకొద్దు, నాది నాకే కావాలి, ఇది భయం. ఎవరైనా పాపంలోకి నడిపిస్తే దేవుడికి అమ్మో విరోధమైంది, నా పిల్లలకు శాపం వచ్చింది అనుకోవటం భయం. పాస్ గారు అలాగే చెబుతాడు, కానీ మనం ఇలాగే ఉందాం అనుకోవటం ఏమవుతుందో తెలుసా? భయం లేకపోవటం. దేవుడి కోపం ఎవరి మీద వచ్చిందో తెలుసా? భయపడకుండా, లోబడకుండా యథేచ్ఛగా పాపాలు చేసేవారి మీద దేవునికి కోపం పరలోకం నుండి రగిలిద్దన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడి వాక్యం మీద మనం ఈ వాక్యానుసారంగా జీవించటం. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు, ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన వరంలో రుచి చూచుచు పరిశుద్ధాత్మలో పాలివారైన వారు మళ్ళీ తప్పు చేస్తే ఇక వెలిగించబడరు. అందుకే ఆయన చెప్పింది, ఇక జైబాకంది, ఇక పరిశుద్ధంగా ఉండలేము, ఆత్మలో వెలిగింపు ఉండదు, జీవితం చీకటైపోయింది. ఉందా? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచ్చి, ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారైన వారు దేవుని వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఉందా? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన్ని అవమానపరుచుతున్నారు కనుక అట్టి వారిని నూతన పరచటం ఎవరికి సాధ్యం కాదు. దేవుడికే సాధ్యం కాకపోతే పాస్టర్లు ఏం చేస్తారు? ఎవరైనా కానికివ్వండి నేను చేస్తానంటే నమ్మాక అది నిజం కాదు. అట్టి వారిని నూతన పరచటం మరి అందుకే కదా రాళ్ళతో కొట్టే స్త్రీతో చెప్పాడు జైబాబు, ఆ పురుషుడికి చెప్పాడు. యోసేపు పాపం చేయలేదు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. యెజబేలు స్త్రీతో చెప్తున్నాడు, ఏమని? నేను టైం ఇచ్చా, మారిద్దని. మారతల కాబట్టి బహుశ్రమల పాలు చేస్తాను. ఇప్పుడు శ్రమల్లో నుండి దేవుడు బయటకు తీసుకురావాలి, అవునా? దేవుడే శ్రమలు పంపితే అది ఇంకెవరు? నిజమే లేదు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నెమ్మదిగా పండుకొందును. పాపం చేయకుండా ధైర్యంగా ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ, అవునా? మరి ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ, నిజాయితీగా బతికే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. ప్రార్థన ధైర్యం. ఓ ప్రార్థన సుప్రార్థన అనే కీర్తనలో నా ధైర్యం ఇచ్చే ప్రార్థన. కాబట్టి ఇద్దరు మానైనా ప్రార్థన చేసుకోండి, నా సలహా. అదేంటి పాస్టర్ అనబాకండి. అప్పుడప్పుడు పొద్దుపోయి చుట్టాలు వచ్చో, బంధువులు వచ్చో, లేకపోతే ఫోన్లు పెరిగో, మనుషులు వచ్చిపోయో, మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చో, కొంచెం ఆలస్యం అయితే రేపు పొద్దున్నే చేసుకున్నాం, ఎల్లుండి నుంచి ఈ మాటలు వదిలేసి అలా ఫెయిల్ అయ్యాం మేము కూడా. పాస్టర్లకు ఒక్కోసారి ఊపిరి తిప్పని పనులు వస్తూ ఉంటాయి, ఎక్కువ పనులు వస్తూ ఉంటాయి. లేకపోతే ఎవరో ఒకళ్ళు చెల్లెలోపు మనం వెళ్ళమలేం కదా, వాళ్ళు మాట్లాడో వీళ్ళు చేసే వాళ్ళు చేసేలోపు ఎంత ఇది టైము పొద్దుపోయి. మీకు మాట చెప్పాలి, ఈ ఊరు వచ్చిన తర్వాత ఓసారి ఒక ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ఎప్పుడు దాకా మాట్లాడాడు చెప్పనా?
తెల్లారి 2:30 అన్నమాట. ఆడ మంచం పెట్టుకొని మంచినీళ్ళు పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకొని పడుకుందాం అనుకుంటా ఇటు వచ్చాను. వాడు మొదలు పెట్టాడు. ఇప్పుడు దాకా 3ంటికి నేను నిద్రలేసేటాను. నేను ఆపితే మళ్ళీ చేస్తున్నాడు. ఆయనకి ఏదో అవసరాలు ఉన్నాయి, నిజమే. కానీ ఆయన తెల్లారి 10 గంటల పడుకుంటాడంట. నాకు కుదరదుగా. ఇప్పుడు నేను 10 గంటల పడుకునే వ్యక్తిని కాదుగా. ఆయన పడుకుంటాడు. పాస్టర్ గారు ఎప్పుడు చేస్తారంటే ఫోన్లు వీళ్ళందరూ కుటుంబ ప్రార్థనలకు వెళ్ళు, మీటింగులకు వెళ్ళు, అన్నీ అయిపోయి పొద్దుగుకే తొలుగుతారు ఒకరికొకరు. కానీ నాకేంటి 3:30కి లేచి కాసేపు ప్రే చేసుకొని చర్చికి వచ్చాను. మరి నాకు కుదరదుగా. అలా ఆ రోజు ఏమైంది, డిస్టర్బ్ అయ్యాం. ఎంత డిస్టర్బ్ అయ్యామంటే ఇప్పుడు 2:30కి ఆయన ఆపాడు. ఇప్పుడు నా ముందున్న ప్రశ్న పడుకోవటమా? నా ముందున్న ప్రశ్న పడుకోవటమా? ఏం చేయాలా? నిద్ర లేకుండా చర్చికి వస్తే ఎలా ఉంటుంది? రసం కాస్త ఊగుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తే కాదు ఒక నిద్ర వేసేస్తాం. ఇక లేచి ఏం చేసాం, స్నానం చేసి ప్రేయర్ చేసుకోవటం మొదలుపెట్టి. అది దేవుడికి నచ్చింది. ఇప్పుడు దాకా చేసాం కదా. అప్పుడప్పుడు ప్రార్థనల మీద వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏమనిపించింది, చేసిన దేవుడి పనే కాబట్టి నిద్రపోతాం కదా. ఒక్కొక్కసారి అనుకుంటాం హాయిగా వేసి చేసుకొని పడుకొని పెందలాడి లేకపోతాం అనుకుంటాం. ఉటిదే పెందలాడి వేసేది లేదు, పాడు లేదు. నేను వీటిలో విసిగిపోయి ఉన్నా. నాకు కరెక్ట్గా అర్థమైంది ఏంటంటే పెందలాడి లేదు, అది ఏమి కాదు. ప్రార్థన చేసుకున్న తర్వాతే నిద్రపోవటం ఉత్తమం. అది అరగంట పడుకున్నా హాయిగా అవుతుంది. ప్రార్థన మానేసి మనం ఇంకేం చేసినా సెట్ అవుతుంది. నాకు సెట్ అవ్వట్లా. అందరి సంగతి ఏమో కానీ నాకు కుదరట్లా. నేను ప్రార్థన మానేశానా ఇంకంతే. అందుకని దేవుడు ఏమి లెసన్ చెప్పాడంటే, అబ్బాయి నిద్ర కాదు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది. అలా చేసుకుంటేనే మరి, లేకపోతే ప్రొద్దుండే ప్రేయర్ అయిన తర్వాత నాకు 8:30 పట్టింది. ప్రార్థన బైబిల్ చదువుకుంది, హాయిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రావు, ఏమి రావట్లేదు. ఇప్పుడు దాకా ఇచ్చాడు దేవుడి ఆయుష్కాలం. ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, భక్తులు లెక్కేసుకోవాల్సింది ఏంటంటే దేవునితో సహవాసమే. మనం దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు సాతాను పట్టుకునేది. మనం దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు పాపంలో పడిపోతాం. మనము దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు వస్తానే ఉంటాయి శోధన. అందుకనే మా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే తలుపేసుకొని ప్రేయర్ మొదలు పెట్టేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చి కూర్చొని నా బుర్ర తినేస్తారు. ఎందుకు కమలాబాయికి బాగా ఎక్స్పీరియన్స్. ఆవిడ వచ్చి కూర్చుంటే ఉండదు కదా. వాళ్ళు కూర్చొని ఎవడన్నా కూర్చొని మరి ఏం చేస్తాం? మరి వాళ్ళతో కూర్చుని మాట్లాడి ఒకసారి ఒక మాట, రెండు మాటలు. అందువని దావీదు కీర్తనలో చెప్పాడు. ఏం చెప్పాడు? ధ్యానము చేసుకొని పడుకోండి. దేవుని దగ్గర గడపాలన్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మనం మిత్రులు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇష్టమైంది కొన్ని వదులుకోవాలి. వదులుకుంటేనే దేవుడితో ఉంటాం. దేవుడు కూడా లెక్కేస్తూ ఉంటాడు నిన్ను. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే, దేవుడు ఇరుకులో విశాలత ఇచ్చేవాడు. 2, మనం ఏం చేయాలి? ధ్యానం చేసుకొని నిద్రపోవాలి. ధ్యానం చేసుకొని దినాన్ని ప్రారంభం చేసుకోవాలి. 3వది ముఖ్యమైనది, పాపము చేయొద్దు. భయపడండి, పాపం చేయబాకండి. యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట. అవునా? పాపం చేయకుండా నిలబడ్డ యోసేపు ప్రధాన అయ్యాడు. పాపం చేసిన సంవత్సరం అందులైపోయాడు. కాబట్టి మనం కూడా ఇంతే, మినహాయింపు ఏమి లేదు. భయపడాలండి దేవుడికి. అమ్మో ఇది దేవునికి భిన్నమైంది, నేను చెయ్యను, నేను రాను. ఒకసారి గుంటూరులో ఒక ఆయన ఆదివారం పెళ్లి చేయమని వచ్చాడు. చెయ్యొచ్చా లేదా అంటే సహజంగా ఎవరు చూసుకో. ఎందుకంటే అది విశ్రాంతి దినం, పరిశుద్ధంగా ఆచరించాలి. నేను చేయనంటే ఇంకొకటి చేశాడు. ముందు నా దగ్గరికే వచ్చాడు. నేను అన్నాను, సంశయించు, నా వల్ల కాదులే, నేను చేయలేను అన్నా. నువ్వు చేయనంటే నాకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్న. సరే చేసుకోపోయి చేసుకున్నాను. ఈ పాస్టర్ గారు చేశాను. నేను ఊరికి ఆయనకి ఫోన్ చేశాను. ఆదివారం ఎలా చేస్తున్నామంటే చర్చ అయిపోయింది 10ంటికి 2ంటికి సాయంత్రం పెళ్ళి. వచ్చే డబ్బులు ఎందుకు వద్దనుకోవాలి? అది కూడా పెళ్ళే కదా, ప్రార్థనే కదా, చేసేద్దాం. వాళ్ళ అభిప్రాయం అలా ఉంది. అంటే మనం కాదన్నంత మాత్రాన అవతల ఉండరు.
కానీ అది దేవుడికి నచ్చిందా? ఏమి నచ్చింది? ఆయన కొన్నాళ్ళకే విజయవాడ గుంటూరు తిరుగుతున్నారు. అమ్మాయి విజయవాడ గుంటూరు అబ్బాయి. అమ్మాయి వాళ్ళ మీద కేసు పెట్టింది, హెరాస్మెంట్ కేసు. విజయవాడ నాన్ స్టాప్ బస్సు తిరుగుతున్నారు. నేను తర్వాత ఒకరోజు అడిగా, ఏం బాగున్నారా అని. ఏం బాగుంటామయ్యా, అప్పుడన్నా ఆగామా మేము, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. దేవుణ్ణి పక్కకు నెట్టేయద్దండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నేనైనా ఎవరైనా దేవుణ్ణి పక్కకు నెట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం కాసేపు టిఫిన్ తినకపోతే పోతావా, నిద్రపోకపోతే పోతావా? ఏం కాదు, నన్ను అడిగితే ఏం కాదు. ప్రార్థన చేయకపోతేనే నష్టం వచ్చింది. తనలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్ణుడైన దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు. అక్టోబర్ మాసం అంతా కాపాడారు. నవంబర్ మాసం తొలి శుక్రవారం మీ ప్రియమైన బిడ్డలతో కలిసి ఉపవాసంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో ఉన్నారు. వందనాలు. ఈ వాక్యం మాకు జీవితకాలం గుర్తుండాలి నాయన. మేము తెలుసో తెలియకో పాపం చేసే పరిస్థితులు మాకు యోషోపులాగా దైవ భయం దయచేయండి. యజమేలు లెక్క చేయనందుకు పిల్లలను కూడా శిక్షిస్తానన్నారు. దయగల మా తండ్రి, స్వస్థత పొందినటువంటి నాయన 38 సంవత్సరాల రోగంతో ఉన్న వ్యక్తిని మీరు చెప్పారు, ఇక పాపం చేయకూడదు, చేస్తే కఠినమైన తీర్పు ఉంటుందని. నాయన రాళ్ళతో కొట్టబడిన స్త్రీతో కూడా చెప్పారు, మీరు పాపం చేయొద్దని. తెలుసో తెలియకో చాలామంది పాపంలో పడిపోతున్నారు నాయన. వారందరినీ వెనక్కి తీసుకురండి. తిరిగి కొత్త జీవితం దయచేయండి. పాపంతో ఉండి చేసే ప్రార్థన పరిచర్య వర్ధిల్లదని బైబిల్ చెబుతుంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం, యథార్థంగా జీవించడం దయచేయండి నాయన. దావీదు అంటున్నాడు, నేను నెమ్మదితో పడుకొని నిద్రపోయింది, నేను ఒంటరిగా సుఖంగా ఉండగలను అన్నాడు. అందరి జీవితాలు అలా లేవు నాయన. ఎవరైతే ఒంటరి జీవితంలో దుఃఖంగా బాగున్నారో వారికి తండ్రిగా మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరైతే నిద్రరాని రోజులు గడుపుతున్నారో ఆ జీవితాన్ని సరిచేయండి. తనలో వచ్చిన బిడ్డల ప్రార్థన ఆలకించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైండునుగా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము.